తర్వాతే బీసీలకు అన్ని రంగాల్లో జనాభా ప్రకారం వాటా లభిస్తుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాచిగూడలో జరిగిన 13 బీసీ సంఘాల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటుందని పేర్కొన్నారు. జనగణన రెండో దశలో కులగణన నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని, కులగణన అనంతరం చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలన్నారు. అంటే ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు వస్తున్నాడు. సాయంత్రము 6:30 సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభ 10 లక్షల మందితోటి బహిరంగ సభ జరుగుతుంది. ఈ సభకు ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ బీసీలకే కాదు అన్ని వర్గాలకు, అన్ని కుటుంబాలు, అన్ని కులాలు, వర్గాలు ప్రతి ఇంటి నుంచి ఒకరు రావాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఈ దేశం లోపల బడుగు బలహీన వర్గాలకు ఓ కొత్త నమ్మకం ఏర్పడ్డది, చైతన్యం ఏర్పడ్డది. ఈయన ఆయాంలో పేదరికం పోతుంది, ప్రతి ఒక్కరు సుఖంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, దేశంలో దరిద్రం పోతుందని చెప్పి ఆశిస్తున్నారు. రెండవది, కొంతమంది ప్రధానమంత్రి రాకను తప్పు వచ్చారు. ఏంటిదంటే కులాల వారి లెక్క కావాలని. కులాల వారి లెక్క కావాలని మేమే కొట్లాడుతున్నాం, 30 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. ఆఖరికి సుప్రీంకోర్టులో కేసు వేసి ఇప్పటికీ చేస్తుంది. అయితే కొద్దిగా పెద్ద మనుషులకు కొంత డౌట్ వచ్చింది. ఇది స్టార్ట్ చేసినప్పుడల్లా కాలం లేదండి, అది వాస్తవమే. కానీ మేము అది పార్లమెంట్లో అడిగాం. పార్లమెంట్లో అడిగితే హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇది మొదటి దశలో ఇండ్లు లెక్క పెడతాం, రెండవ దశలో కులాల వారికి లెక్క పెడతామని స్పష్టమైన వివరణ ఇచ్చాడు. ఆ తర్వాత మంత్రివర్గ క్యాబినెట్లో కూడా చర్చకొచ్చి కేంద్ర మంత్రివర్గం లోపల చర్చిన తర్వాత అశ్విని వైష్ణవ్ మరొకసారి వివరణ ఇచ్చాడు. ఏమని? మేము మొదట ఇళ్ళు లెక్క పెడుతున్నాం, రెండవ దశలో కులాల లెక్క పెడతాం. ఇప్పుడు లెక్క పెట్టేది ఇండ్లు, కులాలు కాదు, జనగణన చేస్తున్నారు. మొదటి రౌండ్లో జనగణన కూడా లేదు, కులాల వారి లెక్కలు చేస్తున్నారు. ఎవరికి డౌట్ అవసరం లేదు. మీరు అడగడాన్ని నేను ఓకే వెల్కమ్ చేస్తున్నాం. జాతి ప్రయోజనాల గురించి మీరు పోరాడితే దాన్ని మేము తప్పు పడతలేం. మనమందరం కలిసి కులాల లెక్కలు కావాలని జీవితాంతం పోరాడినాం. 76 ఏళ్ళు ఏ పార్టీ గతం లోపల కులాల లెక్కలు తీయలే. మోడీ నాయకత్వం లోపల కులాల లెక్కలు తీస్తామని ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. దాన్ని మనమందరం స్వాగతిస్తాం. సెకండ్ రౌండ్లో లేకపోతే తప్పనిసరి మనమందరం ఫైట్ చేస్తున్నాం. సుప్రీంకోర్టులో కూడా కేంద్ర ప్రభుత్వం కులాల వారి లెక్కలు తీస్తామని హామీ ఇచ్చింది. తప్పనిసరి కులాల వారి లెక్కలు అవుతుందని నమ్మకం ఉంది. అవుతుంది కూడా. ఒక్కసారి బీజేపీ పార్టీ ప్రకటించిన తర్వాత ఎంట్రపోయే ప్రశ్నే లేదు. అంతేకాదు, కులాల వారి లెక్కలు గతంలో ఎందుకు తీయలేదు? ఒకసారి కులాల లెక్కలు తీస్తే రిజర్వేషన్లు పెట్టమని అడుగుతారు, చట్టసభలో రిజర్వేషన్లు పెట్టమంటారు, బడ్జెట్ పెంచమంటారని గతంలో వెళ్ళినటువంటి పార్టీలు కులాల వారి లెక్కలు తీయలేదు. ఇప్పుడు బీజేపీ పార్టీ మేము అన్నిటికీ ప్రిపేర్ అయింది. కులాల వారి లెక్కలు తీస్తాం, తర్వాత చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికి, ప్రమోషన్లో రిజర్వేషన్లు పెట్టడానికి, విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు పెంచడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి కులాల వారి లెక్కలకు సిద్ధపడ్డది. కాబట్టి ఇవన్నీ భవిష్యత్తు లోపల ఇవన్నీ పరిష్కారం. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడం, ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టడం, అదేవిధంగా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ, బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి అన్ని కులాలను ఆర్థికంగా అభివృద్ధి చేయడం, ఇలాంటి మౌలికమైన చర్యలతోటి ఈ కులాల సమగ్ర సర్వతోముఖాభివృద్ధికి చర్య తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. మన బీసీల ముద్దుబిడ్డ మన
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన హైదరాబాద్కు ఈ నెల 10వ తారీఖు రావడం జరుగుతుంది. కాబట్టి తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామాల నుంచి బీసీ ప్రతి కుటుంబంలో నుంచి ప్రతి ఒక్కరు కూడా బయలుదేరి హైదరాబాద్కు వచ్చి మరి ఆ యొక్క సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలన్నా, చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కావాలన్నా, జనగణనలో కులగణన చేపట్టి మరి బీసీలకు ప్రధానమైనటువంటి మరి బీసీ బిల్లు పెట్టాలంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే అది జరుగుతుంది అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి కూడా ఈ సభావేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా. ఇప్పుడు 70 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, జనతాదళ్ ఉంది, రకరకాలైనటువంటి పార్టీలు వచ్చినా కానీ ఇప్పటి వరకు 1931లో బ్రిటిష్ పాలనలో తీసినటువంటి కులగణన తర్వాత ఇప్పటి వరకు చేపట్టినటువంటి దాఖలు లేవు. బీసీల పట్ల ఎక్కడ కూడా లెక్కలు చేపట్టినటువంటి దాఖలు లేవు. అదేవిధంగా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి దాఖలు లేవు. అదేవిధంగా జనగణనలో కులగణన చేపట్టాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏకపక్షంగా 2026-27 నుంచి నేను తప్పకుండా గ్రామాన నేను లెక్కలు చేపడతా, దీనికి బీసీలకు అంకిత భావంతో నేను జనగణనలో కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పినటువంటి దాఖలు ఫస్ట్ విడత. ఇప్పుడు చాలా మంది అంటున్నారు, చాలా పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి, ఇలా బీసీల వాయిస్ దాంట్లో కాలం లేదు కదా అని. బీసీల కాలం ఉండేది సెకండ్ విడతలో వస్తుంది. ఫస్ట్ విడతలో మాత్రం ఈ ఇండ్లు లెక్కించడంలో మాత్రమే ప్రధానంగా వహిస్తుంది. కాబట్టి రెండవ విడతలో బీసీల పాత్ర ఉంటుంది, బీసీల యొక్క కాలం ఉంటుంది. దాని ద్వారా ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే మొన్న చూసాం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి జనగణనలో కులగణన మొత్తం తప్పుల తడకలాగా. రాష్ట్ర ప్రభుత్వము ఫీజులు ఇవ్వమంటే ఫీజులు ఇవ్వదు. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ ఎందుకు పెట్టుకున్నాడు, హోమ్ మినిస్టర్ ఎందుకు పెట్టుకున్నాడు మాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఆర్ కృష్ణ గారికి ఒక చరిత్ర ఉంది. ఆయన చదువుకునే రోజుల్లో హాస్టళ్ళ కోసము ఫీజుల కోసము పెద్ద ఎత్తున 2000 మందితోటి అసెంబ్లీని పలగొట్టిన చరిత్ర ఉంది. కాబట్టి మళ్ళా రేపు నేను ఎందుకంటే ఈయన పిల్లలు చదువుకోవద్దు, బీసీలు చదువుకోవద్దు, వాళ్ళు బాగుపడొద్దనే ఆ కుట్రతోటే ఆయన 2 శాఖలు పెట్టుకున్నాడు, ఒకటి విద్యాశాఖ, ఒకటి హోమ్ మినిస్టర్. కాబట్టి రేపు నేను ఫీజులు తీసేసిన, ఫీజుల స్కీమ్ తీసేసిన, ఫీజులు ఇవ్వకపోయినా, బడ్జెట్ ఇవ్వకపోయినా కృష్ణన్న గారు 101% ఆయన అసెంబ్లీని వల్లగొడతాడు, మళ్ళా సెక్రటరీని వల్లగొట్టిపిస్తాడు వాళ్ళ మనుషులతోటి అని చెప్పి ఈ 2 శాఖలు పెట్టి ఒక పక్క విద్యాశాఖ పెట్టుకొని ఫీజులు ఇవ్వకుండా అయిండు. హోమ్ శాఖ పెట్టుకొని రేపు ఏమన్నా ల్యాండర్ ప్రాబ్లం వస్తుందని చెప్పి ఆయన హోమ్ మినిస్టర్ పెట్టుకున్నాడు. కాబట్టి ఎంత కుట్ర అంటే బీసీల పైన ముఖ్యమంత్రి గారికి కొంచెమన్నా కనీసము ఇంగిత జ్ఞానము ఉందో లేదో తెలియదు. కానీ ఆయన అపోజిషన్ ఉన్నప్పుడు ఫీజుల కోసము, స్కాలర్షిప్ల కోసము, ఉద్యోగాల కోసము చాలాసార్లు కొట్లాడిన వ్యక్తి ఆయన. అయితే కనీసము ఏదో భగవంతుడి దయ వల్ల ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నాడు. అందరు అనుకున్నారు అరే మంచిగా పేదింటితోటి వచ్చిండు, పేదరికంతో వచ్చిండు, ఓ పల్లెటూరు నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కాబట్టి అందరినీ మంచిగా చూసుకుంటాడు, విద్యార్థులు మంచిగా చదివిస్తాడు, ఆ ఫీజులు ఇస్తాడు, స్కాలర్షిప్లు ఇస్తాడు అని చెప్పి కలలు కన్నా అన్ని నిరాశ చేసి పడేసాడు. మరి నరేంద్ర మోదీ అంటేనే బీసీ అంటేనే నరేంద్ర మోదీ అనే విధంగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏబిసిడి బీసీలకు ఏబిసిడి వర్గీకరణ చేసి ఆ తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధ హోదా కల్పించి ఆ తర్వాత అవకాశం వచ్చిన ప్రతిసారి బీసీ ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీది. ఇలా సుమారు ఒక 6 గవర్నర్ను బీసీలను నియమించినారు. అలాగే 27 మంది ఒక కేంద్రంలో క్యాబినెట్ మరి మంత్రులను బీసీల అవకాశం కల్పించారు. ఆ తర్వాత మరి అలా ఒక ఓబీసీ చెందినటువంటి వ్యక్తిని రాజ్యసభ మరి చైర్మన్గా తీసుకున్నారు, ఉపరాష్ట్రపతిగా తీసుకున్నారు, గిరిజన మహిళను రాష్ట్రపతి చేసినారు. మరి సుప్రీంకోర్టు మరి చీఫ్ జస్టిస్ను ఒక ఎస్సీకి చెందినటువంటి కమ్యూనిటీ చెందిన వ్యక్తిని తీసుకున్నారు. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు మరి కేంద్ర కేబినెట్లో సుమారు 60 నుండి 70% అవకాశాలు కల్పించినటువంటి నరేంద్ర మోదీని విమర్శించడం అంటే ఆకాశం మీద ఉమ్మినట్టే. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ. ఇలా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో 300 సార్లు ముఖ్యమంత్రి చేసే అవకాశం వస్తే పట్టుమని 10% ఇట్లా 10%
కేసీఆర్ ఇట్లా ముఖ్యమంత్రిని చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇలా ఎన్డీఏ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం మరి 60 నుండి 70% అవకాశం వచ్చిన దాంట్లో బీసీ ముఖ్యమంత్రి చేసిన ఘనత ఇలా నరేంద్ర మోదీ. ఇలా అట్లాంటి వ్యక్తిని విమర్శించాలంటే ఈ కాంగ్రెస్ సిగ్గుండాలి. ఇలా నయవంచనకు గురి చేసింది కాంగ్రెస్. అరే కాకా కలేకర్ కమిషన్ కాంచెల్ మండల్ కమిషన్ కావచ్చు, మీరు ప్రతి దాంట్లో మీరే అడ్డుపడ్డది. ఆనాడు మీరు అడ్డుపడడం వల్లనే ఇలా బీసీలకు రిజర్వేషన్లో చట్టసభల్లో నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పినారు, ఈ కులగణన అయిపోయిన తర్వాత తప్పకుండా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. అశ్విని వైష్ణవ్ స్పష్టంగా క్యాబినెట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్పినారు, మొదట్లో ఇండ్ల సర్వే అయిపోతుంది, ఆ తర్వాత కులగణన అనే ఒక కాలాన్ని మేము చేరుస్తామని చెప్పి స్పష్టంగా చెప్పినా కానీ ఒక బురద జల్లాలనేటువంటి ఒక విషపూరితమైనటువంటి అంశంతో ఇలా ప్రజల్లో ఒక విస్ఫోటన చెందాలని చూస్తున్నారు. దాన్ని తిప్పికొడతాం. ఎందుకంటే బీసీలకు అవకాశాలు, రాజకీయ అవకాశాలు కావచ్చు, విద్యా వైద్య అవకాశాలు, రాజకీయంగా చైతన్యం చేసింది, బీసీలను సంఘటితం చేసింది నరేంద్ర మోదీ. ఇలా నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఇలా దేశం అభివృద్ధిలో పరిగెత్తుంటే అది ఓర్వలేక వీళ్ళు విషం చిమ్ముతున్నారు. ఇలా బీసీలకు అవకాశాలు రావాలన్నా, రానున్న రోజుల్లో చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలన్నా, మరి ప్రమోషన్లో రిజర్వేషన్లు కావాలన్నా, బీసీ కింద ఎత్తివేయాలన్నా ఈ అన్నిటికీ నరేంద్ర మోదీ అయితేనే తప్పకుండా విశ్వాసం అని చెప్పి దేశ ప్రజలందరూ నమ్ముతుంటే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ విషం చెందుతుంది. ఇలా ఈ రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తేందుకు పైసల్లో కానీ మూసీ ప్రాజెక్టు లక్షల కోట్లు ఉంటాయి, 4th సిటీకి లక్షల కోట్లు ఉంటాయి, కానీ ఇలా విద్యార్థులకు ఇస్తేందుకు మాత్రం డబ్బులు ఉండవా? మీరు తెచ్చినటువంటి జీవో 7 ఏం చెప్తున్నది, ఫస్టే పిల్లలు కాలేజీలో ఫీజులు కట్టుకోవాలి, ఆ తర్వాత మీ ఇస్తాం ఊడతాం. అరే ఈ కోట్లకి ఇట్లా తమాషాలు, అరే బీసీ రిజర్వేషన్కి అపోజిట్లో ఇస్తారు, మరి పిల్లల విషయంలో ఇట్లా మరి విద్యను వ్యాపారం చేద్దని సుప్రీంకోర్టు చెప్తుంటే ఈ కోర్టు ఏమని చెప్తున్నది, పిల్లల దగ్గర ఫీజులు వసూలు చేసుకోవాలి. అదే సాగు చూపి ఇలా యజమాన్యం పిల్లల మెడల మీద కత్తులు పెట్టి ఫీజులు వసూలు చేస్తుంది. ఇవన్నిటిని తిప్పుకొడతాం. ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటం జరిగితే ఆనాడు కృష్ణను అమర్ నిరాహార దీక్ష చేసి 5 రోజులు అమర్ చేసి ఆనాడు గొర్రెలు కాసే పిల్లల్ని చూసి, చేపలు పట్టేటటువంటి పిల్లల్ని చూసి చెల్లించి, బండ కొట్టేటటువంటి డప్పు కొట్టే పిల్లల్ని చెల్లించి 5 రోజులు అమర్ నిరాహార దీక్ష చేసి మరి ఫీజు ఏమో గొప్ప పథకం పెట్టిస్తే ఈ ప్రభుత్వం ఏమో దాన్ని పూట్లు పడవాలని చూస్తుంది. ఊకునే ప్రసక్తి లేదు. రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నాం, మీరైతే ఏదైతే స్కాలర్షిప్ ఫీజు ఏమైనా పథకాన్ని మీరు ముట్టుకుంటే గతంలో చూసినారు, మరి ప్రభుత్వాలు పడిపోయినాయి. పక్కన ఉన్నటువంటి దేశంలో బంగ్లాదేశ్, శ్రీలంక, మరి నేపాల్ లాంటి దేశంలో విద్యార్థులతో పెట్టుకుని ప్రభుత్వాలు కూలిపోయినటువంటి మీరు చూస్తలేరా? ఎప్పుడైతే ఈ స్కాలర్షిప్ ముట్టుకుంటే ఆర్ కృష్ణ అన్నదో మిలిటెంట్ పోరాటాలు చేసి ఈ ప్రభుత్వాన్ని అట్టుడికి ఆర్ కృష్ణ శిష్యులు అంటే అదిరిపేటోళ్ళు బెదిరిపేటోళ్ళు కాదు, కేసులకు వెనకాడడం, ఈ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతామని చెప్పి హెచ్చరించిన తక్షణమే విద్యార్థులకు రావాల్సినటువంటి మరి ఫీజు బకాయిలు 10,000 కోట్లు విడుదల చేయాలి. రాష్ట్రంలో ఖాళీ ఉన్నట్టు 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. మరి విద్యాశాఖ మంత్రిని మీరు నియమించాలని చెప్పి ప్రభుత్వానికి అల్టిమేటం జారీ లేని ఎడల ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో మిలిటెంట్ పోరాటం చేసి ప్రభుత్వ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు తిరగనే ఉరికించి కొట్టేటటువంటి రోజులు వస్తే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ విధంగా అయితే ఉరికించి కొట్టినావో, అంగిలావు లేకుండా కొట్టినావో, తప్పకుండా ఫీజు రియంబర్స్ పథకం జోలికి వస్తే తప్పకుండా అలాంటి పునరావృతమని చెప్పి ప్రభుత్వాన్ని మీ హెచ్చరిస్తున్న వెంటనే విద్యార్థి బకాయిలు 10,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ విద్యార్థి